కాజాగూడలో వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిల్పై హైకోర్టులో విచారణ జరిగింది. కాజాగూడలోని సర్వే నంబర్ 27/2, 27/3 మొత్తం 27 ఎకరాల భూమిని వంశీరామ్ బిల్డర్స్ యజమాని సుబ్బారెడ్డి కబ్జా చేసినట్టు పిటిషన్లో పేర్కొన్నారు. ప్రభుత్వ భూమిలో బహుళ అంతస్తుల భవనాలను నిర్మిస్తున్నారంటూ పిటిషనర్లు వాదించారు. ఓక్రిడ్జ్ స్కూల్ ముందు భారీగా నిర్మాణాలు, రెడీ మిక్స్డ్ ప్లాంట్ సుబ్బారెడ్డి నిర్మించినట్లుగా తెలిపారు. ఇక ఈ నేపథ్యంలో సోహిని బిల్డర్స్, వంశీరామ్ బిల్డర్స్ కి హైకోర్టు నోటీసులను జారీ చేసింది. 2 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, కాంగ్రెస్ నాయకులు వేసినటువంటి ఈ పిటిషన్ పైన, ఈ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పైన ఈ రోజు హైకోర్టు విచారణ జరిపి కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికీ 6 మంది ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. ఏదైతే ఈ సర్వే నెంబర్ కొత్త చెరువుగా పిలువబడేటువంటి ఈ ప్రాంగణంలో కాజాగూడ విలేజ్ కి చెందినటువంటి పాత సర్వే నెంబర్ ప్రకారం 117/3/1, కొత్త సర్వే నెంబర్ ప్రకారంగా 27/2, 27/3 కాజాగూడ విలేజ్ కి చెంది మొత్తం 27 ఎకరాల సంబంధించినటువంటి భూమిలో అప్పటి రెవెన్యూ అధికారులు, మున్సిపల్ అధికారులు తప్పుడు డాక్యుమెంట్లని క్రియేట్ చేసి అది ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టారు. ఆ ప్రైవేట్ వ్యక్తులు దాన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారం కిందకి మార్చి మొత్తం 27 ఎకరాలను కబ్జా చేసి ఆ 27 ఎకరాలలో అనేక నిర్మాణాలు చేపట్టి అక్కడ వ్యాపారం చేపడతా ఉన్నారు. ఈ కొత్త చెరువు ప్రాంగణం అంతా కూడా పూర్తిగా కబ్జాకు గురైపోయింది. ఆ వాటర్ కి రావాల్సినటువంటి బ్యాక్ వాటర్ అంతా కూడా ఈ నిర్మాణాల కారణంగా వాటర్ ఎక్కడికక్కడ నిలిచిపోయి హైదరాబాద్ కి పూర్తిగా తాగునీరుకి ఇబ్బందిగా ఏర్పడడానికి కారణం ఈ కొత్త చెరువులో కబ్జాకు గురైందంటూ కూడా వంశీరామ్ బిల్డర్స్, సుహాని బిల్డర్స్, ఈ 2 తాలూకు చెందినటువంటి బిల్డర్స్ తో పాటు మిగతా రెస్పాండెంట్స్ అందరికి కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. సికిందర్ ఖాన్, సలాబత్ ఖాన్, శ్రీమతి పల్లవి వైఫ్ ఆఫ్ కొమరయ్య, బెవర్లీ హిల్స్ ఓనర్స్ వెల్ఫేర్ సొసైటీ, బండి బిందు, వంశీరామ్ బిల్డర్స్ యజమానిగా ఉన్నటువంటి 2 భార్యాభర్తలు, శివరామరెడ్డి తర్వాత తన భార్య, సోహాలి బిల్డర్స్ కి చెందినటువంటి యాజమాన్యానికి నోటీసులు జారీ చేసి ఏదైతే మీరు ఇల్లీగల్ గా ఇన్ని రోజుల పాటు కన్స్ట్రక్షన్ చేపట్టారో దీనిపైన మీరు వివరణ ఇవ్వాల్సి ఉంటుంది అంటూ కూడా 12 మంది ప్రతివాదులకు ఈ నోటీసులు జారీ చేసి మిగతా రెవెన్యూ డిపార్ట్మెంట్స్, ఆర్డీఓ, ఎంఆర్ఓ, హెచ్ఎండిఏ, జిహెచ్ఎంసి, ప్రిన్సిపల్ సెక్రటరీ, చీఫ్ సెక్రటరీలకు సైతం ఈ విషయాన్ని కోర్టు గుర్తు చేస్తూ దీనిపై ఇమీడియట్ గా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది అన్నట్టుగా కూడా కోర్టు ఆదేశాలు ఇచ్చింది. మొత్తం ఈ వ్యవహారానికి వస్తే 1954-55లో కాసర్ల పాని, 1955-56 నుంచి అడంగల్ పాని, తర్వాత సీసర్ల పానికి సంబంధించి ఇదంతా ప్రభుత్వ రికార్డు పరంగా ఉంది. దీన్ని ప్రైవేటైజేషన్ చేసేందుకు కొంతమంది రెవెన్యూ అధికారులు ఆ ప్రైవేట్ వ్యక్తులతో కుమ్మక్కయ్యి ప్రభుత్వ ల్యాండ్ ని వారి చేతికి కట్టబెట్టి దాని అనేక ఫోర్జరీ డాక్యుమెంట్లను క్రియేట్ చేసి ఈ రోజు వంశీరామ్ బిల్డర్స్ తరపున అక్కడ ప్రాజెక్ట్స్ ఏర్పాటు చేసి, నిర్మాణాలు ఏర్పాటు చేసి భారీగా పొల్యూషన్ ని ఇబ్బందికి గురి చేస్తా ఉన్నారు. భారీ ఎత్తున పొగని రిలీజ్ చేయడము, అక్కడ భారీ శబ్దాలను ఏర్పాటు చేయడము, న్యూసెన్స్ క్రియేట్ చేయడము, ఇదంతా కూడా ఓక్రిడ్జ్ స్కూల్ ఎదుటగా జరుగుతున్నటువంటి వ్యవహారం. గతంలో ఈ విషయంపై హైడ్రా కమిషనర్ ని కలిసి రంగనాథ్ కి ఒక ఫిర్యాదు అందజేసిన ఇప్పటికి 50 రోజులు కావస్తా ఉన్నా హైడ్రా దీనిపైన చర్యలు తీసుకోవట్లేదు. ఏకంగా ఈ 4 ఎమ్మెల్యేలే కోర్టుని ఆశ్రయించి కోర్టులో ఈ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. అనేక నియోజకవర్గాలకు చెందినటువంటి 4 కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు హైకోర్టుని ఆశ్రయించి గతంలో ఉన్నతాధికారులు రెవెన్యూ, మున్సిపల్, ప్రభుత్వం దృష్టికి, హైడ్రా దృష్టికి తీసుకెళ్లినప్పటికీ దీనిపైన ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదంటూ కూడా కోర్టులో ఒక పిల్ దాఖలు చేయడంతో కోర్టు దానిపైన విచారించి ఈ రోజు ఆదేశాలు జారీ చేస్తూ ఈ ఆదేశాల ప్రకారంగా ఈ ప్రభుత్వ భూమిని ఎలా కబ్జా చేస్తారు, ఆ ప్రభుత్వ భూమిలో ఎలాంటి అనుమతులు లేకుండా ఎలా కన్స్ట్రక్షన్ ని చేపడతారు, ఆ వాటర్ బ్యాక్ నుంచి రావాల్సినటువంటి వాటర్ అంతా కూడా ఎక్కడికక్కడ నిలిపివేసి త్రాగునీటికి ఇబ్బంది చేస్తా ఉన్నారు. దాంతో పాటు అక్కడ రెడీమిక్స్ ప్లాంట్ ఏర్పాటు చేసి దాంతో భారీ శబ్ద కాలుష్యానికి పాల్పడతా ఉన్నారు. భారీగా అక్కడ
ఎయిర్ గాలిని రిలీజ్ చేస్తూ అంతా వెదర్ అంతా కూడా పొల్యూట్ చేస్తా ఉన్నారు. వీటిపైన చర్యలు తీసుకోండి అంటూ ఎమ్మెల్యేలు ఇచ్చినటువంటి పిటిషన్ పైన ఈ రోజు కోర్టు ఆదేశాలు జారీ చేస్తూ అక్కడ ఏర్పాటు చేసినటువంటి కన్స్ట్రక్షన్స్ అన్ని కూడా తొలగించాల్సి ఉంటుంది. దీనిపైన పూర్తి స్థాయిలో రిపోర్ట్ రివ్యూ చేయండి అంటూ కూడా ఆ 11 డిపార్ట్మెంట్స్ కి చెందినటువంటి అధికారులకు ఈ నోటీసులు అందజేసినట్టుగా తెలుస్తోంది సునీత. అయితే రవితేజ, ఈ వంశీరామ్స్ బిల్డర్స్ కానివ్వండి, అదేవిధంగా సోహిని బిల్డర్స్ వీళ్ళు ఏమైనా స్పందించారా? వంశీరామ్ బిల్డర్స్ అధికారంలోకి ఎవరు వచ్చినా, ప్రభుత్వం ఎవరు అధికారంలో ఉన్నా వారితో కలిసి ఈ ప్రాజెక్టులను చేపడతా ఉంటుంది. ఇప్పుడు కాజాగూడకు సంబంధించినటువంటి ఈ ల్యాండ్ వ్యవహారంలో కూడా కొంత ప్రభుత్వానికి దగ్గర అయ్యేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది. కానీ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అనేక అవినీతికి పాల్పడము, అనేక ఆరోపణలు వ్యక్తం అవ్వడము, ఇలాంటి బిల్డర్స్ కి సపోర్ట్ చేయొద్దు అంటూ కూడా పెద్ద మొత్తంలో అప్పట్లో వీరిపైన తీవ్ర అవినీతి ఆరోపణలు వచ్చినటువంటి విషయాలు కూడా అందరికీ తెలిసిందే. అలాంటి వంశీరామ్ బిల్డర్స్ ఇప్పుడు కాంగ్రెస్ కి కొంత అనుకూలంగా చేసేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ ఈ ఎమ్మెల్యేలంతా కూడా ఒకేసారి కోర్టుని ఆశ్రయించడము, ఎమ్మెల్యేలు వేసినటువంటి పిటిషన్ పైన కోర్టు ఈ రోజు పూర్తిగా పరిశీలించిన తర్వాత అసలు ఏం జరుగుతుంది కాజాగూడలోని సర్వే నెంబర్లో అంటూ కూడా అన్ని వైపుల నుంచి కోర్టు ఈ వివరాలన్నీ కూడా తెప్పించుకొని ఎమ్మెల్యేలు వేసినటువంటి పిటిషన్ పైన ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఎమ్మెల్యేలు వేసిన 4 కలిసి వేసినటువంటి పిల్ పైన కోర్టు ఈ రోజు విచారణ జరిపి కాజాగూడ సర్వే నెంబర్ కు సంబంధించి మొత్తం 27 ఎకరాలు అసలు రెవెన్యూ రికార్డ్స్ ప్రకారంగా అది ఎవరి పరిధిలో ఉంది, అది ఎవరి భూమి, తర్వాత ఎవరు దాన్ని ప్రైవేటైజేషన్ చేశారు, ఇప్పుడు ఎలాంటి నిర్మాణాలను చేపట్టారు, ఇది ఎన్ని కోట్ల విలువైన చెందినటువంటి భూమి అంటూ కూడా దీనిపైన కోర్టు క్వశ్చన్ చేసి ఆ వివరాలన్నీ కూడా తిరిగి రెస్పాండెంట్స్ ని ఇటు పిటిషనర్ కూడా కోరడంతో పిటిషనర్ తరఫున ఆ వివరాలన్నీ కూడా కోర్టుకి సమర్పించడము, కోర్టు పరిశీలించిన తర్వాత అక్కడ ఏర్పాటు చేసినటువంటి కన్స్ట్రక్షన్స్ అన్ని కూడా త్వరలో ఆ కన్స్ట్రక్షన్స్ అన్ని అక్కడి నుంచి తొలగించాలి, అవన్నీ డిస్ట్రాయ్ చేయాలి, డెమాలిష్ చేయాలి అన్నట్టుగా మాత్రం త్వరలో కోర్టు ఈ నిర్ణయాన్ని వ్యక్తం చేసేటువంటి అవకాశం ఉంది. సుంత. రైట్ రవితేజ, థ్యాంక్ యూ.